స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోడీ 5 ఏళ్ల ప్రధాని కారా? బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీయే కదా అని అందరూ నమ్ముతారు. అంతేకాదు, మోడీ తప్ప మరొకరు ప్రధాని పీఠం మీద ఆయన పాలిస్తుండగా కూర్చునే సాహసం చేస్తారు అన్నది కూడా ప్రశ్నిస్తారు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒక్కలా ఉండవు, అవి మారుతూ ఉంటాయి. ఇక బీజేపీ లాంటి సైద్ధాంతిక పునాదుల మీద నిర్మించిన పార్టీలలో వారసులు ముందుగానే తయారు చేసుకుని రెడీగా ఉంటారు. బీజేపీ వాజ్పేయి, ఎల్కే అద్వానీలను ఒకే తరంలో నాయకులుగా తయారు చేసి ఉంచింది. అలాగే మురళీ మనోహర్ జోషి లాంటి వారిని కూడా మరో వరుసలో ఉంచింది. ఇక వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి వారు తరువాత తరంలో వచ్చారు. వీరితో పాటుగానే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా జాతీయ రాజకీయాల్లోకి సడన్ గా వచ్చి ఇప్పుడు బీజేపీని శాసించే పరిస్థితిలో ఉన్నారు. 2014 నుంచి బీజేపీ రాజకీయం మారిపోయింది. బీజేపీ అంటే టక్కున గుర్తుకు వచ్చేవి రెండే పేర్లు, ఒకటి మోడీ, రెండు అమిత్ షా. మోడీ గ్లామర్ పార్టీకి ఆయువు పట్టు అయితే అమిత్ షా గ్లామర్ బీజేపీ వ్యూహాలకు పెట్టుబడిగా మారింది. ఈ ఇద్దరూ కలిసి 10 ఏళ్లలో దేశ రాజకీయ గతిని మార్చేశారు. బీజేపీ వర్సెస్ నాన్ బీజేపీ ఫోర్సెస్ అన్నట్లుగా దేశంలోని రాజకీయాల్లో సరికొత్త విభజన చేశారు. ఈ విధంగా చేయటం వల్ల పొలిటికల్ పోలరైజేషన్ జరిగి బీజేపీ గణనీయంగా లబ్ధి పొందింది. బీజేపీని కోరుకున్న వారు ఆ వైపే ఉంటారు, కాదనుకునే శక్తులే చీలిపోతూ వస్తాయి. ఇది బీజేపీ అధికారంలోకి 2 సార్లు రావటానికి కారణమైంది. ముచ్చటగా 3వసారి బీజేపీ అధికారం దక్కించుకునేందుకు పట్టుదలగా పనిచేస్తున్న వేళ బీజేపీ ఆయువు పట్టునే దెబ్బకొట్టే విధంగా విపక్ష శిబిరం నుంచి అతిపెద్ద ప్రచారం స్టార్ట్ అయింది. మోడీకి ఈసారి ఓటేస్తే 5 ఏళ్ల పాటు ఆయన ప్రధానిగా ఉండరు అంటూ ఇండియా కూటమి నుంచి వస్తున్న ప్రచారం బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీ మూలాలనే దెబ్బతీస్తోంది. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది అంటే మోడీ ఇమేజ్ తోనే అని అంతా అంటారు. మోడీని చూసే ఓట్లు రాల్తాయి. అటువంటి మోడీయే 5 ఏళ్ల పాటు ప్రధానిగా ఉండరు అంటే ఓటేసేవారు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకుంటారు. మోడీ గ్యారంటీలు పేరుతో చెబుతున్నవన్నీ ఆయన ప్రధానిగా లేకపోతే దక్కవేమో అన్న కలవరం కూడా రేగుతుంది. దాంతో మోడీ ప్రధానిగా ఉండరు అంటూ విపక్షం చేస్తున్న ప్రచారం మాత్రం కమల దళాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. అదే సమయంలో మోడీ ఈ రోజు పడుతున్న కష్టమంతా తన సహచరుడు అమిత్ షాని ప్రధానిని చేయడానికే అంటూ యాప్ అధినేత కేజ్రీవాల్ చేసిన విమర్శలు కూడా జనాలను ఆలోచనలో పడవేసేలా చేస్తున్నాయి. అమిత్ షా తెర వెనుక వ్యక్తిగానే ఉంటారు తప్ప బీజేపీకి ఆయన గ్లామర్ కాదు అని విమర్శలు ఉన్నాయి. మోడీ మీద ఎన్ని విమర్శలు ఉన్నా ఆయనకు సంసార జంజాటాలు లేవని, అవినీతి మరకలేదని సగటు జనం ఈ రోజుకి భావిస్తారు. అందుకే మోడీని ఎక్కువగా ఇష్టపడతారు. అదే అమిత్ షా అయితే మోడీని పక్కన పెట్టుకుని చక్రం తిప్పుతారని కూడా ఒక ప్రచారంలో ఉన్న మాటగా ఉంది. జనాలు అదే ఎక్కువగా నమ్ముతారు అని అంటారు. ఇక మోడీకి ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం ఉంది. ఆయన పట్ల దేశ ప్రజలకు ఉన్న అభిమానంతో ప్రధాని పదవిని ఇచ్చారు. అమిత్ షా అంటే బీజేపీ ఓటు బ్యాంక్ లోనే తేడాలు వచ్చేస్తాయని అంటారు. బీజేపీలో చూస్తే మోడీ తరువాత ప్రజాకర్షణ శక్తి ఉన్న నాయకుడిగా యోగి ఆదిత్యనాథ్ ని అంతా చూస్తారు. ఆయన 2 సార్లు వరుసగా యూపీ సీఎంగా ఉన్నారు. బలమైన రాజ్పుట్ వంశానికి చెందినవారు. మోడీ లాగానే సంసార బంధనాలు లేనివారు. అవినీతి మరక అంతకంటే లేదు. మోడీ 5 ఏళ్ల పాటు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఆయన తరువాత యోగికే పట్టం కడితే చూడాలని అనుకునేవారు బీజేపీతో పాటుగా ఆర్ఎస్ఎస్ లోనూ ఉన్నారు, దేశంలోనూ ఉన్నారు. మరి మోడీ 5 ఏళ్ల పాటు ప్రధానిగా ఉండరు. ఆయన మధ్యలోనే అమిత్ షాని ప్రధానిని చేసి దిగిపోతారు అని కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు జనాలలోకి బాగానే వెళ్తున్నాయి. వారే కనుక దీని మీద తీవ్రంగా మదన పడితే మాత్రం బీజేపీ ఓటు బ్యాంకుకే చిల్లు పడుతుందని అంటున్నారు. అయితే దీని మీద ఇప్పటికే అమిత్ షా వివరణ ఇచ్చారు. కానీ అది సరిపోవడం లేదు. రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలలో ఇది కూడా ఒకటి కావచ్చు అన్నది విశ్లేషకుల భావనగా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.